ఏం నచ్చింది? విలన్ నచ్చిందా? విలన్ నచ్చిందా? కొడదామా అతన్ని? పట్టుకొని కొడదామా? అసలు ఫేస్ కనిపించలేము అనుకున్నాను, చేసి కనిపించలేము అనుకున్నాను మహబూబాద్ లో, కానీ ఇంకా ఎంటీగా ఉంది. ఇలా ఉండకూడదు కదా, మన బీమ్స్ ఊరు కదా ఇది, మన బీమ్స్ పుట్టిన గడ్డ కదా ఇది, బీమ్స్ కదా ఈ సినిమాకి పాఠాలు చేసింది. బీమ్స్ పాటలు ఉన్నాయి తెలుసా? ఈ సినిమాకి స్వయం ఎవరంటే బీమ్స్. ఈ బీమ్స్ పుట్టిన ఈ నేల మీద మీ అందరితో పాటు మేము ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. సినిమా గురించి ఒక మాట చెప్తా. ఈ సినిమా ఏదో మతానికి సంబంధించింది కాదు, ఇది మత చరిత్ర కాదు, అస్సలు కాదు. ఇది గత చరిత్ర, మన ఘన చరిత్ర, మన పూర్వీకుల చరిత్ర, మన కోసం, మన స్వేచ్ఛ కోసం మన పెద్దలు మనకు సంపాదించిన స్వాతంత్రమే ఈ చరిత్ర. చాలా మంది ఇది ఒక పార్టీకి సంబంధించిందో, ఇదొక మతాన్ని ఎత్తిపరిచేదో, ఇదొక వ్యక్తికి సంబంధించిందో అనుకుంటున్నారు. అది కాదు. ప్రతి ఒక్కరు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఇది మా చరిత్ర, మా పూర్వీకుల చరిత్ర, మా ప్రాణం అని నలుగురికి చెప్పి సినిమాకి తీసుకురావాలి. ఇప్పుడే మేము బయ్యారం వెళ్ళొస్తున్నాం. బయ్యారంలో అమరవీరుల స్తూపం ఉంది. అక్కడ 20 మంది సజీవ దహనమైన చరిత్ర ఉంది. అలాంటి ఎన్నో కోపములు, ఎన్నో చరిత్ర నుంచి కొంత నాకు తెలిసినంత తీసుకొని ఈ 2.5 గంటల్లో మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నాన్ని, ఈ చరిత్రని మీరందరూ భుజాల మీద వేసుకొని ముందు తరాలకు చూపించాలి, మీ ఫ్రెండ్స్ కు చూపించాలి. ఎందుకంటే మన చరిత్రని మనమే పట్టించుకోకపోతే ఇంకొకటి మతం అంటాడు, మరొకటి కులం అంటాడు, ఇంకొకటి ఇంకేదో అంటాడు. ఇది కేవలం మన ప్రాంతానికి సంబంధించిన చరిత్ర. ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి సంబంధించిన చరిత్ర. ఈ సినిమాలో మనం చాకలైనమ్మ మన ప్రాంతానికి సంబంధించిన జెండా పట్టుకుంటే చంపేసే పరిస్థితుల్లో మన పూర్వీకులు పరకాల్లో జెండా ఎగరేశారు. అంతకుముందు బత్తిరి ముగిలే కావు, వరంగల్లో కిలా వరంగల్లో జెండా ఎగరేశారు. అలాంటి చరిత్ర అంతా ఈ సినిమాలో ఉంది. అలాగే మన సాంప్రదాయం, మన బ్రతుకు, మన గౌరవం, మన బతుకమ్మ, మన కల్చర్, మన జీవితం. కానీ మన బతుకమ్మని ఏ విధంగా అవమానించారు, మన బతుకమ్మ ఆడుతున్న మన మహిళల్ని ఆ నీచ రజాకారులు ఎలాగ శిక్షించారు, బట్టనిప్పేసి ఎలా బతుకమ్మ ఆడించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ సినిమా ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి ఇంటి ఆడపడుచు, ప్రతి ఇంట్లో ఉన్న చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఈ సినిమా చూడాలి. ముఖ్యంగా చదువుకునే వాళ్ళు కూడా, గ్రూప్స్ రాసే వాళ్ళకు కూడా 8 మార్క్స్ ఈ సినిమా నుంచి వస్తాయి. 8 మార్క్స్ ఈ సినిమా నుంచి వస్తాయి. కాబట్టి ఇది చరిత్ర, ఎక్కడ ఎవరు చెప్పని అన్సంగ్ హీరోస్, అన్టోల్డ్ స్టోరీ. కాబట్టి మీరందరూ ఈ చరిత్రను చూడాలి. ఈ సినిమా చూసినాక ఆల్రెడీ చూసిన వాళ్ళకు తెలుసు, మన అనసూయ గారు మీ అందరికీ సుపరిచయం. మన తెలుగింటి తెలంగాణ ఆడపడుచు, మన ఆడపడుచు ఈ సినిమాలో బతుకమ్మ ఎపిసోడ్ లో ఎంత బాగా నమ్ముతారో ఆ సాంగ్ ని ట్యూన్ చేసిన మన బీప్స్, అందులో యాక్ట్ చేసిన మన బతుకమ్మ అనసూయ
చూడాలి. చూసిన తర్వాత ఇలాంటి కాసిం రజీల్ని పరిగెత్తించి కొట్టాలి. పరిగెత్తించి కొడతారా? కొడతారు కదా. కాసిం రజీల్ క్యారెక్టర్ ఆలోచింది. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి, మానుకోట జిల్లా ప్రజలకి ఆహ్వానించి గౌరవించినటువంటి బయ్యారం మండల ప్రజలందరికీ, ఈ వేడుకలో ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, మా అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, పెదనాన్న, పెద్దక్క, చిన్నక్క, ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అందరి ముందు నిలబెట్టిన యాట సత్యనారాయణ గారికి, మన అందరి ముందు కేసు నిలబెట్టిన గూడూరు నారాయణ రెడ్డి గారికి, మనందరి కోసం ఊరు వదిలి, జిల్లా వదిలి, కష్టాలున్నా, కన్నీళ్లున్నా, ఇబ్బందులున్నా మనందరి కోసం కదిలి వచ్చేటట్టు చేసిన అంజిరెడ్డి గారికి, అలాగే మన సినిమా కోసం, మన అందరి ప్రజల కోసం ఈ సినిమా మీరు చూడాలని ప్రేమతో, అభిమానంతో, నమ్మకంతో, ధైర్యంతో మీ అందరికి చెప్పడానికి వచ్చిన రజాకార్ టీమ్ కి మానుకోట బిడ్డగా మనస్ఫూర్తిగా నేను శిరస్సు వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తున్నాను. వాళ్ళందరికీ స్వాగతం చెప్తున్నాను. ఈ సినిమా మనసుగా అనిపిస్తూ ఒకటి అనుకోండి, ఒక్కసారి వచ్చి థియేటర్ లో కూర్చొని సినిమా చూడండి. మీ కళ్ళ ముందుకు మీ అక్క, మీ అమ్మ, మీ చెల్లి, మీ తాత, మీ మనవాళ్ళు, మీ ముని మనవాళ్ళు ఎవరైనా సరే రేపు ఇలా కాకూడదు, మన వాళ్ళు ఇలా అయ్యారని మన అమర వీరులందరూ మీ కళ్ళ ముందుకు వస్తారు. పోతు గడ్డ మీద భూమి బిడ్డలా, రేపు బతుకాల ఏగు సుక్కలోనే వేల్కొంటారా. పోతు గడ్డ మీద భూమి బిడ్డలా, రేపు బతుకాల ఏగు సుక్కలోనే వేల్కొంటారా అని పాట పాడితే మీ బిడ్డ పాట పాడితే రాష్ట్రం మొత్తం ప్రతి సినిమా హాల్లో ఏడుస్తూ కన్నీటితో నాకు ఫోన్ చేస్తూ ఏం పాట పాడామన్నా, ఏం పాట పాడామన్నా అంటున్నారు. నిజం తెలియదా మనకి? మన నిజం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మన ఊళ్ళల్లో మన నిద్ర లేవాలంటే పొద్దున్న లేస్తే తుపాకుల శబ్దంతో లేచేవాళ్ళం. ఇది నిజమా కాదా? మన తాతలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు అతి కిరాతకంగా చంపివేయబడ్డారు. ఇది నిజమా కాదా? ఇది మన రేపటి భవిష్యత్తు తరానికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ చెప్పకపోతే మన గురించి చెప్పడానికి రేపు ఎవరు మిగలరు? రేపు మన గురించి మాట్లాడడానికి ఎవరు లేరు? ఈ రోజు మన కళ్ళ ముందు అడవులు అంతరించిపోయినాయి, జంతువులు అంతరించిపోయినాయి, నిజాయితీ అంతరించిపోయింది, నిలకడగలేని మనస్తత్వాలు వచ్చేసాయి. మన కళ్ళ ముందు అమ్మమ్మలు, నానమ్మలను గౌరవించిన సంస్కృతి కోల్పోయాక ఈ చరిత్ర ఎవరు చూస్తాడా అంటే, అప్పుడు నేను చెప్పా, ఎవడు చూస్తాడు అంటే రజాకార్ సినిమాని మనసున్నవాడు చూస్తాడు. మనసున్నవాడు మాత్రమే చూస్తాడు. అలా మనసున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇలా మనసున్న వాళ్ళందరి మనసుకి, ఇలా వచ్చేసిన మనసున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మీకు నచ్చితే అందరికీ చూడమని చెప్పండి. నేను తెలుగు ఇండస్ట్రీలో పనికి వస్తానా? తెలుగు ప్రజలు, తెలుగు సినిమాలు నాకెంతో ఎంత ప్రేమ, ఇష్టం, మీ అభిమానం, ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈయన రాజార్జున్ గారు అమేజింగ్ యాక్టర్, నా కో యాక్టర్ మన రజాకార్ మూవీలో. యాక్చువల్లీ నేను కొంచెం ధైర్యం చేద్దాం అనుకున్నా. నాకు బీన్ సంగీతం అంటే చాలా ఇష్టం, ఆయన వాయిస్ అంటే చాలా ఇష్టం. నా పాటలో భారతీయాల పాటలో నా ఫేవరెట్ పాట సంపుకుంటా పోతే ఆ పాట నాకు
ఎంత ఇష్టమో నేను కొంచెం ధైర్యం చేద్దాం అనుకున్నా మేము కానీ ఆ పిచ్చి నేను ఎత్తుకోలేదు. కానీ ఒక విషయం ఏంటంటే బీట్స్ ఇచ్చిన సంగీతం కానివ్వండి, ఆయన గాత్రం, ఆయన మన మోహన గోగరాతో పాడించిన విధానం, అవన్నీ ప్లస్ నేను కూడా ఈ గడ్డ బిడ్డని కాబట్టి నాకు బీట్స్ ఎలా అయితే కనెక్ట్ అయ్యావో, ఎందుకంటే ఇది మా ఇంట్లో అందరూ నువ్వు ఎంబీఏ చేసావు, నువ్వు ఏంటి ఆర్మీలో వెళ్ళాలనుకున్నావు, నువ్వు ఇది ఏంటి తర్వాత ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, చాలా అడిగేవాళ్ళు. ఎస్ ఏంటి అక్కడ ఎల్లుంటే చూసేవాళ్ళ మీరు. నేను ఈ రోజు కూడా ఈ రకంగా మన తెలంగాణ మన సాయుధ పోరాటంలో మన హైదరాబాద్ తెలిసిన వాళ్ళు కూడా నాతో ఏకీభవిస్తారు, తెలియని వాళ్ళు సినిమా చూసిన తర్వాత కూడా ఏకీభవిస్తారు. మనకి ఇలాంటి ఫ్రీడమ్ ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది అనేది తెలియాలంటే తప్పకుండా రజాకార్ చూడాలి. లేకపోతే ఈ రజాకారులని ఎదిరించే మన అమరవీరులు చాలా మంది యువతులు, వాళ్ళ ధైర్యం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్యం లేకపోయి ఉంటే ఈరోజు మనమే పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉండి మన కళ్ళు తప్ప ఏం కనిపించకుండా, కళ్ళకు కూడా ఏం కనిపించకుండా ఉండిపోయేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ యానా సల్మాన్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ గూగుల్ నారాయణ రెడ్డి గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంజరెడ్డి గారు. వీళ్ళందరూ ఈ కాలంలో ఉన్న యోధులు అనమాట. ఎందుకంటే ఎక్కడో నక్కి ఇప్పుడు కూడా రజాకారుల మెంటాలిటీతో చాలా మంది ఉన్నారు. సో తెచ్చి మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత నేను మా ఇంట్లో మాట్లాడుతున్నా. లేకపోతే నా టీవీ షోస్ వల్ల కొంచెం న్యూట్రల్ తెలివి వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చినాక నీకు మంచిగా మాట్లాడగలుగుతున్నా. వచ్చినాకనే మరో రుద్రమదేవి ఇల్లు వచ్చినాకనే మరో రుద్రమదేవి ఇల్లు. థ్యాంక్ యూ. బట్ మరొకసారి మీ అందరికీ నేను మా టీం తరఫు నుంచి నిర్వహించుకుంటున్నాను. చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పాలి. మేమందరం మాట్లాడుతున్నది మీరందరూ ఫీల్ అయింది చెప్పాలి, తీసుకురావాలి. ఏమంటారు? ఇది మన చరిత్ర. మనం ఎట్లొచ్చినామో తెలియకపోతే ఎక్కడ పోవాలి, ఎట్లా తెలుస్తుంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మంచి సినిమాని మీరు ఇలా ఆదరిస్తున్నందుకు ఇంకా ఆదరించాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
ఆ తర్వాత ఇక్కడ పాల్వంచి దగ్గర గడవల్లి అనే ఊరుంది. ఆ చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి, ఒక 5-6 ఊర్లు ఉన్నాయి. ఆ 5-6 ఊర్లో 1947 to 48 మధ్యలో మేము ఇంకా ఈ నిజాం రాజ్యంలో ఉన్నాము. ఈ రజాకార్ల నిరంకుశ పాలన మా గొత్తు అని అక్కడ 10,000 మంది మూకుమ్మడిగా జెండా ఎగరవేస్తే ఒకేసారి నిజాం రాజు రజాకార్లని 200 మందిని పాల్వంచి చుట్టుపక్కల గ్రామాల మీదకి పంపించి అక్కడ చంపించేసేవాళ్ళని. చంపించినా సరే చాలా మంది 2-3 వేల మంది చనిపోయినా కూడా వాళ్ళ మిగతా వాళ్ళు ఆ విషయాన్ని అట్లే ఉండి ఎక్కడ భయపడకుండా ఎదిరించి తర్వాత స్వతంత్ర పోరాటానికి ముందు నడిచిన గడ్డ పాల్వంచ గడ్డ మన ఖమ్మం జిల్లా. ఆ తర్వాత దాశరథి రంగాచార్య ఓరి నిజాం పిశాచమా మాకు కానరాదు ఇలాంటి రాజు అని రాసిన దాశరథి రంగాచార్య గారు పుట్టిన నేల ఇది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి రంగాచార్య గారు ఇదే నిజాం ప్రభుత్వం నిజామాబాద్ జైల్లో మన ఖమ్మం పీఠ దాశరథి రంగాచార్య గారిని అరెస్ట్ చేస్తే రాయడానికి పెన్ను పేపర్ లేకపోతే పేరుతో మన జిల్లాలో నిజాం మీద పోరాటం చేయడానికి వీలుగా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇక్కడ పుట్టిన ఆర్య సమాజ్ పాల్వంచ మదిరాలో వైరాలో ఉన్న ఆర్య సమాజ్ను నిజాం మీద రజాకార్ నిరంకుశ పాలన మీద పోరాటం చేసినాయి. ఇలాంటి 4 పార్టీలు స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఆంధ్ర ఆడి కుర్చీ ఎగిరి చిరిగి రజాకార్ వ్యవస్థ మారిపోయింది. మన షోయబుల్లా ఖాన్ ఆశయాలు మీలాంటి జర్నలిస్టులు నాలాంటి జర్నలిస్టులు ముందుకు నడిపించి నిజాం నిరంకుశ పాలనని ఏంటి మళ్ళీ కొత్త ప్రయత్నం చేస్తున్నారు. జర్నలిస్ట్ మిత్రులారా, నేను ఒక జర్నలిస్ట్ గా మీకు చెప్తున్నాను, నేను ఒక డైరెక్టర్ గా మీకు చెప్తున్నాను. ఈ సినిమాని మన చరిత్రని, మనం ఖమ్మం జిల్లా చరిత్రని, మన పాల్వంచ చరిత్రని మన జర్నలిస్ట్ ఈ రోజుకి ఇంటర్వెల్ వరకు చూసారా? మన సోదరుల కానీ చంపేయించారు. అదైందా? అలాంటి ఖమ్మం వచ్చేది కాదు. ఈ సినిమా మీకు ఎప్పుడు చెప్పాలంటే ఈ సినిమా మత చరిత్ర కాదు, సోదరుల కానీ జర్నలిస్ట్ గురించి చెప్పిన గొప్ప చరిత్ర ఈ సినిమా. అదైందా? పాల్వంచడం అదే పాల్వంచలో 10,000 మంది ఒకేసారి ముస్లింగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి జాతీయ జెండా ఎగరవేసిన గంట మన పాల్వంచ గంట. నిజాం భయపడి 200 మంది రజాకారులను పాల్వంచ చుట్టుపక్కల గ్రామాలకు పంపిస్తే ఒక్కొక్కరిని పరిగెత్తించి కొట్టిన గంట పాల్వంచ గంట. అదేవిధంగా రాసిన
రజాకా ఫ్యామిలీలో భాగమయ్యారు. మూవీ ఫ్యామిలీలో, నాట్ రజాకా ఫ్యామిలీ. మా సినిమాలో భాగమయ్యారు మీరందరూ కూడా. బికాజ్ మనందరూ ఈ చరిత్రలో భాగం. మన పూర్వీకులు ఎలా అయితే యుద్ధం చేశారో దానివల్లే మనం ఈరోజు స్వేచ్ఛని అనుభవిస్తున్నాము. సో మన రెస్పాన్సిబిలిటీ టు నో వాట్ హ్యాపెన్, సో దాట్ ఈ జనరేషన్కి తెలియకపోతే అంటారు కదా 7 తరాలు మీకు సినిమా ఎలా కనిపిస్తుంది? నా తెలుగు ఇండస్ట్రీలో కనిపిస్తానా? థ్యాంక్ యూ బతుకమ్మ సాంగ్ ఎలా అనిపించింది?